చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. సైతాను తన తండ్రి గారిని ఏ విధంగా శ్రమ పెట్టాడో తెలియజెప్పే ఒక సంఘటనను సహోదరుడు భక్సింగ్ గారు వివరించారు. ఆయన తండ్రి ఆశ్చర్యంగా దేవునిలోనికి వచ్చాడు. తన తండ్రికి బాప్తిసం ఇచ్చే అవకాశం ఆయన కుమారుడైన భక్సింగ్కు కలిగింది. బాప్తిసం తర్వాత ఆయన తండ్రి ఎంతో సంతోషంగా ఉన్నారు. దేవుని కొరకు ఏదైనా పని చేసే అవకాశం తనకు కూడా కల్పించమని ఆయన అడిగాడు. అప్పుడు భక్సింగ్ గారు, నాన్న, నీవు మా ప్రత్యేకమైన అతిథివి, నీవు మాతో కలిసి ఉండి ఆనందంగా ఇక్కడ గడుపు, విశ్రాంతి తీసుకో అని భక్సింగ్ గారు అన్నారు. అయితే చెప్పుల స్టాండ్ వద్ద పని చేస్తానని ఆయన ఆశపడ్డాడు. ఆ పని ఆయన ఎంతో సంతోషంగా చేసేవారు. అంతా బాగానే ఉంది. అయితే ఒకరోజు ఆయన ఎందుకో చాలా కోపంగా ఉండి తనను వెనుకకు పంపివేయమని కోపంతో అన్నాడు. నీవు నా గురించి అందరికీ చెడ్డ మాటలు చెప్పుచున్నావు. దీనిని నేను సహించను. నీతో కలిసి ఇక ఎంత మాత్రమును ఉండను అని ఆయన అన్నాడు. తాను ఎవరితోనూ ఆయన విషయమై దుష్ప్రచారం చేయలేదని తనను నమ్మమని భక్సింగ్ గారు ఎంతో బ్రతిమలాడాడు. అయితే ఆ మాటలేమీ పని చేయలేదు. ఇదంతా సైతాను పని భక్సింగ్ గారికి తెలుసు. కాబట్టి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు. ఒక పుస్తకాన్ని ఆయన తన తండ్రికి ఇవ్వడం జరిగింది. కల్పిత కట్టుకథలను నమ్మేందుకు సైతాను దేవుని పిల్లలను ఏ విధంగా పడవేస్తూ ఉంటాడో ఆ పుస్తకములో వివరించి ఉన్నది. అటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా అందులో ఉన్నవి. అందులో ఒకసారి ఒక మిషనరీ దంపతులు భారతదేశంలో సేవ చేయడానికి వచ్చారు. వారి పిల్లలను ఇంగ్లాండు దేశంలోని లండన్ పట్టణంలో వదిలి వెళ్ళారు. దేవుని తోటలో వారెంతో ప్రశస్తమైన సేవ చేస్తూ ఉన్నారు. అది సాతాను భరించలేకపోయాడు. ఒకసారి తన విషయమై లండన్లోని పిల్లలకు చెడు ఉత్తరాలు ఎందుకు రాస్తున్నావని భర్త భార్యను మందలించడం ప్రారంభించాడు. నిజానికి అట్టి పని ఆమె చేయలేదు. ఇది సైతాను చేసినటువంటి కుయుక్తి. ఇటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత శత్రువు చేసే కుయుక్తుల విషయమై సహోదరుడు భక్సింగ్ గారు తన తండ్రి అర్థం చేసుకున్నారు. ఆయన కన్నులను ప్రభువు తెలియజేశాడు. తన తప్పిదాన్ని ఒప్పుకొని ఆయన భక్సింగ్ గారిని క్షమాపణ అడిగాడు. క్రీస్తు పని వారి మధ్య నిజమైన ఏకత్వము, ఐకమత్యం సాతాను చూస్తే ఆ పని ప్రగతిని ఆపివేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడని భక్సింగ్ గారు హెచ్చరించారు. అట్టి ప్రయత్నాలను గమనించి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇదే పౌలు గారు 2 కొరింథీ 2:11 చెప్పాడు. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము అని. ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలను, సందర్భములను గూర్చి మీరు వినుటకై క్రింది ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించునుగాక.